వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మొత్తానికి తమిళనాడులో అనుకున్నదే అయ్యింది. యాక్సిస్ మై ఇండియా ఏదైతే సర్వే చెప్పిందో ఆ సర్వే నిజం కావడం అనేది జరిగింది. తర్వాత మిషన్ చాణక్య లాంటి సర్వే సంస్థలు కూడా విజయ్ వస్తాడన్నారు. దాదాపుగా విజయే అధికార దిశగా అడుగులు వేస్తుండడం, కేవలం 8-9 సీట్లు మాత్రమే మ్యాజిక్ ఫిగర్ కి తక్కువ ఉన్నాయి. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత తమిళనాడులో పుష్ప 3 అని ట్రెండింగ్ నడుస్తుంది. సో మనం పుష్ప 1 చూసినాం. పుష్ప 2లో ఏకంగా శ్రీవల్లి అడిగిందని చెప్పేసి సీఎం ని అల్లు అర్జున్ మార్చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే 2004లో త్రిష ఒక ఇంటర్వ్యూలో చెప్తూ, నేను మజాక్ చేయట్లేదు, నేను డెఫినెట్ గా సీఎం అవుతా ఏదో ఒక రోజు, ఇంకొక 10 సంవత్సరాల నేను సీఎం అవుతా అని చెప్పేసి త్రిష తన మనసులోని మాట చెప్పడం అనేది జరిగింది. మరి విజయ్ ఎగ్జాక్ట్లీ ఈరోజు తన పుట్టినరోజు నాడు, త్రిష పుట్టినరోజు. మామూలుగా సోషల్ మీడియాలో ట్రెండ్స్ ఏం నడుస్తాయంటే ఎవరైనా డైమండ్ రింగ్ గిఫ్ట్ ఇస్తారు, నక్లెస్ గిఫ్ట్ ఇస్తారు, ఇంకేదైనా గిఫ్ట్ ఇస్తారు, కానీ విజయ్ ఏకంగా సీఎం సీట్ నే త్రిషకి గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. సో అక్కడ అల్లు అర్జున్ ఏంటంటే పెళ్ళం ఫోటో అడుగుతుంది సీఎం తోటి తీసుకురామని, బట్ అక్కడ సీఎం ఫోటో ఇవ్వడు. ఎగ్జాక్ట్లీ తన బర్త్డే రోజు సీఎం తో ఫోటో దిగాలి, సీఎం ని ఇంటికి తీసుకురావాలన్నది అల్లు అర్జున్ అప్పుడు టార్గెట్ పెట్టుకుని పుష్ప 2 సినిమా ఆ విధంగా నడుస్తుంది. సేమ్ ఇక్కడ కూడా 10 సంవత్సరాల కిందట త్రిష కోరికని ఈరోజు విజయ్ కేవలం పార్టీ స్థాపించి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో యాక్చువల్ గా అందరూ కింగ్ మేకర్ అవుతారు అనుకున్నారు. కొన్ని సర్వే సంస్థలు అయితే 20-30 స్థానాలు మాత్రమే టీవీకే పార్టీకి ఇవ్వడం అనేది జరిగింది. బట్ ఏకంగా ట్రిపుల్ డిజిట్ 100 స్థానాలు పైగా ఈరోజు విజయ్ గెలవడం తోటి ఇదంతా వెనుక త్రిషనే నడిపించింది. ఎందుకంటే ఈరోజు త్రిష బర్త్డే కావడం, శ్రీవారిని దర్శించుకొని, తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకొని ఏకంగా తమిళనాడు వెళ్ళి విజయ్ ని కలవడం, తర్వాత అక్కడ కొన్ని అంటే వాళ్ళిద్దరు పర్సనల్ గా ఏం మాట్లాడుకున్నారు రాజకీయాలకు సంబంధించి, తర్వాత బయటికి రావడం, ఇదంతా చూస్తే అప్పుడు అల్లు అర్జున్ ఏకంగా ఫోటో బహుమతి ఇవ్వాలి, సీఎం ని ఇంటికి తీసుకొస్తే ఇక్కడ ఏకంగా బర్త్డే రోజు, త్రిష బర్త్డే రోజు సీఎం సీట్ నే గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పేసి పుష్ప 3 అన్నట్టు కూడా సోషల్ మీడియాలో నడుస్తున్న ఇష్యూ. సో నిజంగా మరి పుష్ప 3 తమిళనాడులో రివీల్ అయిందని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.